हैदरा कमिश्नर ए.बी. रंगनाथ ने ऐलान किया कि हैदरा एजेंसी ने हैदराबाद में 2000 एकड़ अराजी वापस हासिल कर ली है। हैदरा कमिश्नर ने हैदरा की सालाना रिपोर्ट जारी करते हुए एजेंसी के कारनामों और इक़दामात को उजागर किया। उन्होंने कहा कि हैदरा की कार्रवाइयों के नतीजे में FTL और बफर जोन में गैर मजाज तामीरात के सिलसिले में अवाम में बेदारी में बेहद इजाफा हुआ है। उन्होंने कहा कि अवाम अब फ़्लाइट्स और प्लाट्स की ख़रीदारी में मज़ीद मोहतात हो गए हैं। कमिश्नर ने कहा कि हैदरा ने ताहाल 8 तालाबों और 12 पार्क्स का तहफ़्फ़ुज़ किया, ये कहते हुए कि NRSE इदारे के तालमेल के साथ सैटेलाइट की तस्वीर हासिल की गई है और फ़िज़ाई ड्रोन की तस्वीर का भी इस्तेमाल किया जा रहा है। उन्होंने कहा कि तालाबों के इलाक़ों में तब्दीलियों का पता चलाने के लिए साल 2000 से 2024 तक की तस्वीर को तरतीब देने का काम किया जा रहा है। हैदरा कमिश्नर A.B. रंगनाथ ने कहा कि अब तक 5800 से ज़्यादा शिकायतें मौसूल हो चुकी है, कहा जिनमें से ज़्यादातर हल कर दी गई है। నా హైడ్రా అచీవ్మెంట్స్ లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికి 200 acres ఆఫ్ ల్యాండ్ ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్ గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోన్ అండ్ ఒక FTL అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులు కూడా వీళ్ళకి ఇప్పుడు అందరు కూడా దీని గురించి అవగాహన ఉన్నది. అండ్ ఇంతేకాకుండా త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనం అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్ అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటా తోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ డిమార్కేషన్ ఆఫ్ FTL కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా హైడ్రా కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అండ్ దానికి డిమార్కేషన్ ఆఫ్ FTL అనేది చాలా ప్రధానంగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. సో దీన్ని కూడా పారదర్శకంగా చేసేదానికి కెడస్ట్రల్ మ్యాప్స్ అంటే అట్లానే సేతువార్స్ అండ్ అట్లానే 1956 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీస్, లేక్ మెమోరీస్ ఉంటాయి వాటితోటి, ప్లస్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, ఈ 1971 లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని అండ్ శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూస్తే కనుక 1 మీటర్ రిజల్యూషన్ ఆ డేటాను తీసుకున్నాం. అంటే ఆ రిజల్యూషన్ అంటే మనకి చాలా యాక్యురసీ రావడానికి మనకి 2000 నుంచి ఆ డేటా ఉంటుంది 1 మీటర్ రిజల్యూషన్. ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్ గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,000 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్ లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తాం అనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటే కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్ కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటారు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ ని తీసుకుని అప్పుడు ఎలా ఉన్నది
అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు.